దైవ మర్మములు జనవరి 15. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. 2 సమూయేలు 5:7. సియోనును దావీదు స్వాధీనపరుచుకొనిన దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి. సియోనులోనున్న ఎబూసీయులను వెళ్ళగొట్టుటలో యెహోషువ తప్పిపోయెను. ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి, కానీ దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగాను. అవును, దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజముగా అతనికి సంతోషించదగిన దినమే. ఎందువలననగా తరువాతని దేవుడు తనను ఏర్పాటు చేసుకొనుటలోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావీదు గ్రహించుట ప్రారంభించెను. దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగాను. మరియు యెరూషలేములో ఎబూసీయులున్నంత కాలము ఆ ఉద్దేశం ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవునో అదియును గ్రహించెను. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన దేవుని ప్రజల ద్వారా ఎబూసీయులను వెళ్ళగొట్టబడవలనన్నది దేవుని ఉద్దేశంలోని ఒక భాగము. తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపనివారుగాను పాలిభాగస్తులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకొనెను. ఆయన పరలోకపు ఉద్దేశము నెరవేర్చబడునట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు.